కుటుంబం నాకు బాగా తెలుసు. ఆ కుటుంబం బాగా మంచి ఎంప్లాయ్. డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడితనం. ఇంట్లో భార్య కూడా వంట వండదు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎన్ని చెప్పాలి, అనుభవాలు, జరిగిన అనుభవాలు, యథార్థమైన స్టోరీస్. భార్య ఉండగా అన్నం వండదు. ఏం చేస్తాడు? హోటల్కి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చుకొని తింటారు. సంచులు బియ్యం వేస్తే అన్నం ఏం చేస్తే తెలుసా? రాత్రిపూట కొండలు వండి ఆ బరగొడ్లలో ఎత్తుకపోతున్నప్పుడు చెప్తుంది, ఆమె చెప్తుంది, ఏంది నాయన ఇంత అన్నం ఇట్ట పోస్తున్నారు నాయన అని అడిగేది. నాకు డౌట్ వచ్చి నేను అడిగాను, ఏమన్నా ఇంట్లో ఏమన్నా పోతున్నారా అని. బహుశా హల్లెలూయా పొరపాటును కూడా మా ఇంట్లో అట్లా చేయరు. ఒకవేళ మిగిలిందంటే దాన్ని ఏదో ఒక విధంగా చేసుకొని తినాల్సింది. అది దేవుడిచ్చింది. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలు అలాగా చేస్తున్న ఆ కుటుంబంలో ఈ రోజున రూపాయికు చేతుల లేక అప్పుల పాలై ఎంప్లాయీస్, ఉద్యోగస్తుడు 70,000 60,000 జీతం తీసుకునేవు. అతని జీతం వడ్డీల పాలైపోయింది. నీ సంపాదన కష్టార్జిత జీతము వడ్డీ వ్యాపారం లేకుండా తినాలని నువ్వు ఆశీర్వదిస్తే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అపవిత్రత నీ ఇంట్లో కనిపించబడదు. ఈ రోజున ఆ కుటుంబంలో ఉన్న యజమాని ఏం చేస్తుందా? ఆ ఇంటికి పట్టాలు ఏడనున్నాయో చెప్పు, తాగడి పెట్టి ₹1,00,000 తెచ్చుకోవాలి అనుకుంటున్నాడంట. ఆలోచించే నా దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో ఒకసారి ఆలోచించే. ఇల్లును తాకడి పెట్టి డబ్బులు తెచ్చుకొని తినాల్సిన పరిస్థితి కారణం ఉండగానే ఉన్న దాంట్లో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్న దాంట్లో సరి చేసుకునే అనుభవాలు లేవు. చూస్తే క్రైస్తవ కుటుంబం నీది, దేవుని ఆరాధించే కుటుంబం నాదంటావు, దేవుని పరిచయం చేసే కుటుంబం నాదంటావు, దేవుని ఎమ్మడించే అనుభవాలు ఉన్నాయంటావు. కానీ కుటుంబంలో ఏం లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని తినే అనుభవాలు నేర్చుకోవాలి. ఉల్లికాడ కారం ఉంటే దాంట్లో తినడం నేర్చుకోవాలి. దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం అని తినాలి.